రైట్. అంటే ఇక్కడ జాగ్రత్తగా ప్రాబ్లం ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది సోర్స్ ఆఫ్ సౌండ్, ఇది డిటెక్టర్. సోర్స్ ఆఫ్ సౌండ్ ఇది, డిటెక్టర్ ఇది. దీన్ని రిలీజ్ చేసే కొద్దీ ప్రాబ్లం ఏది ప్రాబ్లంలో గ్రాఫ్. ఇది మంచి క్వశ్చన్, ఒకసారి వినండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సోర్స్ ఆఫ్ సౌండ్, ఇది డిటెక్టర్. డిటెక్టర్ వదిలేము. ఈ డిటెక్టర్ నిదానంగా స్లోగా ఇలా కిందకు వస్తూ ఉన్నది. కిందకు వస్తుంటే అబ్జర్వర్ దగ్గరకు వస్తున్నాడు, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. 30 సెకండ్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ 2000. 30 సెకండ్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ వచ్చి 2000 ఉంది. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్. వెరీ గుడ్ రిత్విక్, 300. మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది సోర్స్ ఇలా ఉంది. డిటెక్టర్ లేక అబ్జర్వర్ ని ఇలా వదిలాం, అది స్లోగా ఇలా కిందకు వస్తూ ఉన్నది. వస్తుంటే అప్రోచింగ్ అయ్యే కొద్దీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంది. అంటే 30 సెకండ్స్ తర్వాత ఫ్రీక్వెన్సీ ఎంత అయింది? 2000 అయింది. 30 సెకండ్స్ కి ఫ్రీక్వెన్సీ 2000 అయింది. సో వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్? దగ్గరకు వస్తున్నాం కదా, ఎవరు రెస్ట్ లో ఉన్నారు? సోర్స్ ఈజ్ ఎట్ రెస్ట్. సో f dash is equal f into v plus v naught by v 0. source 0 plus 0. f అంటే 10 cube, f naught, f dash 2000, రిషీంద్ర 300. వెరీ గుడ్, స్లోగా వేయండి. ఇప్పుడు ఇది ఫ్రీలీ ఫాలింగ్. v is equal u plus gt, u 0. so v is equal g అంటే 10 into the velocity of observer, t అంటే 30 into 30, that is equal to 300 meter per second. ఇది అబ్జర్వర్. వెరీ గుడ్ ఆకాష్, వెరీ గుడ్ రోహిత్. మిగతా వాళ్ళు కూడా చేయండి ఒకసారి. డేటా మొత్తం రాశాను చూడండి ఒకసారి. Anybody? All people get it? Ritvik correct అయినా చూడు, ఫార్ములా కరెక్ట్ వేసామా? f dash అంటే 2000 అంటే 2 into 10 cube, f 10 cube, v అంటే వెలాసిటీ తెలియదు, ప్లస్ v naught 300 by v. సో సింప్లిఫికేషన్. యశ్వంత్ వెరీ గుడ్. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 10 cube cancel, 2v is equal v plus 300. Very good. v to sum. Therefore v is equal 300 meter per second. Very good. Vamshi sister, very good. 3000 kadare 300. Right. Can I go to next problem?
This is a wall. Vehicle. There is a vehicle. Here is vehicle. This is a vehicle. The vehicle has a frequency f0 256 Hz. Vehicle frequency 256. It is moving towards a hill with a speed of 10 meter per second. Speed of sound. Speed of sound is equal 330 meter per second. Find beats. Find the number of beats. ఎన్ని బీట్స్ వస్తాయి? 1 0 2 10 3 16 4 14 బీట్స్ అడిగాడు. ఒకసారి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బన్నీ వెరీ నైస్. ఆన్సర్ చూసి చెప్పదు రే, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ప్రాబ్లం. ఇది ఒక హిల్, ఒక వాల్ హిల్. నేనే ఒక సోర్స్ ఆఫ్ సౌండ్, నేనే హార్న్ నొక్కుతున్నాను. రివిజన్ క్లాస్ తెలియదురా, అందరికీ కాదనుకుంటాను. రైట్, ఇది సోర్స్ ఒక హార్న్ కొట్టుకుంటూ ముందుకెళ్తుంది. అంటే ఒక వెహికల్ జీబు ముందుకెళ్తుంది. దాని స్పీడ్ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఇది సోర్స్, దీని ఫ్రీక్వెన్సీ 256. అంటే ఇది వెళ్ళే కన్నా ముందర సౌండ్ వెళ్తుంది. సౌండ్ వెళ్ళి వాల్ తాకుతుంది. ఓకే ఓకే, సౌండ్ వెళ్ళి వాల్ తాకుతుంది. మళ్ళీ ఆ సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. చాలా జాగ్రత్తగా, మంచి క్వశ్చన్. ఈ సౌండ్ వెళ్ళి దీన్ని తాకి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సోర్స్ ఈసారి అబ్జర్వర్ గా మారిపోతాడు. ఇదే సోర్స్ అబ్జర్వర్ గా మారి ఆ సౌండ్ వైపుకి వెళ్తాడు, ఆ సోర్స్ వైపుకి వెళ్తాడు. జాగ్రత్తగా రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ వాల్ ఒకటి, మళ్ళీ ఈసారి సోర్స్ వైపుకి అబ్జర్వర్ వెళ్తున్నట్టు తీసుకొని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయండి. టేక్ యువర్ ఓన్ టైం. 0 బీట్స్ కాదురై. రివిజన్ కాదురా, రివిజన్ సంగతి 16 రావాలి ఆన్సర్. చూడండి ఒకసారి జాగ్రత్తగా చేయండి, చెప్దాం రివిజన్ గురించి. రావాలి. వెరీ గుడ్. సౌండ్ వెలాసిటీ 330 మీటర్ పర్ సెకండ్. This is the velocity of sound. 330 మీటర్ పర్ సెకండ్. సో నిన్న మనం బీట్స్ వేసాం. నిన్న బీట్స్ మీద 3 ప్రాబ్లమ్స్ చెప్పాం. ట్రై చేసి ఒకసారి చూడండి. 16 ఆకాష్, వెరీ గుడ్. ఇప్పుడు ఇది సోర్స్. ఇక్కడ ఒక సూడో అబ్జర్వర్ ఉన్నాడు అనుకుందాం. సూడో అబ్జర్వర్. అప్పుడు వాల్ వినే ఫ్రీక్వెన్సీ f ఇంటూ అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు v బై v మైనస్ vs. అంటే f అంటే 256 ఇంటూ v అంటే 330 బై 330 మైనస్ 10 అంటే 320. ఇది క్యాన్సిల్. ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 258. వెరీ గుడ్. అంటే దగ్గరకు వస్తుందిగా, సోర్స్ అబ్జర్వర్ దగ్గరికి, రెస్ట్ లో ఉన్న అబ్జర్వర్ దగ్గరికి వస్తుంది. ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఇది 258 అంటున్నాడు రాహుల్. సో 258 ఇంచెస్. ఇది వాల్ వినే ఫ్రీక్వెన్సీ. మండే నుండి రివిజన్ రా, అది ప్రోగ్రామ్ తెలియదు మనకు కూడా. ఓకే రైట్. ఇప్పుడు ఒకసారి ఇది క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ 258 అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఇది 258 రిఫ్లెక్టెడ్. ఇది వేరే ఇతర సోర్స్. ఇప్పుడు ఇతను అబ్జర్వర్, ఆ డ్రైవర్ అబ్జర్వర్. అంటే అబ్జర్వర్ సౌండ్ వైపు వెళ్తున్నాడు. అప్పుడు రిఫ్లెక్టెడ్ ఎంత? రిఫ్లెక్టెడ్ ఈజ్ ఈక్వల్ f ఇంటూ, ఇక్కడ రెస్ట్ లో ఉంది, సోర్స్ రెస్ట్ లో ఉంది, అబ్జర్వర్ వెళ్తున్నాడు, v ప్లస్
V0/V. ఇతను అబ్జర్వర్. సెకండ్ కేసులో జాగ్రత్తగా అండి, ఇతను అబ్జర్వర్, ఇతను ఆ సౌండ్ వైపు వెళ్తున్నాడు. F అంటే ఇది 258 ఇక్కడ ఇంటూ 330 ప్లస్ 10/330 ఎంత అవుతుంది? 340. ఎంత అవుతుంది రాహుల్? ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 272. ఓకే రైట్, ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాం. 258 ఇంటూ 340 డివైడ్ బై 330 265 వస్తున్నట్టు మనకి. 340 బై 266 265 వస్తున్నట్టు. 258 ఇంటూ 340 బై 330. ఇది 258 కరెక్టేనా? పైది 265 వస్తుంది, అంటే 265.8 వచ్చింది. ఇది 258 కరెక్టే కదా? ఇప్పుడు ఒరిజినల్ ఎంత? 256. ఇది 266 అంటే రఫ్ గా. ఓకే బాగా, ఇది కరెక్ట్ అని కూడా ఒకసారి 256 ఇంటూ 33 డివైడెడ్ బై 32 264 ఇంటూ 34 divided by 33. Very good. 272. Okay, right. అంటే ఇతను రిఫ్లెక్టెడ్ గా పెరిగేదేమో 272. కరెక్ట్. ఏంటది సార్? జాగ్రత్తగా అందరూ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే రైట్. సో ఒకసారి క్యాలిక్యులేషన్ జాగ్రత్త చూసుకోండి. మీరు ఏం కాదు, అందరి పేరు అందరూ అందరికీ చెప్తున్నా నేను. ఐఎమ్ టెల్లింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వాళ్ళు ఒక్కడికే చెప్పట్లా, అలా ఏం కాదు. పేర్లు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడతాను. మీ పేర్లు ఉంటే మీరు మీ పేర్లు చెప్తాను. తనుష్, రాహుల్, రుతిక్ ఏం కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళని ఐకాన్ వాళ్ళని సిఐపి వాళ్ళు పట్టించుకున్నారు. శేషు వెరీ గుడ్. మీ పేర్లు చెప్పండి. రాహుల్, రమణ్, మీ పేర్లు చెప్పండి, మాట్లాడతాం. ఓకే బాగున్నా? ఓకే, ఇప్పుడు ఎన్ని చెప్తాం, ఎన్ని బీట్స్ వస్తాయి. సో ఒరిజినల్ గా ఉన్నది ఒకసారి 256 ఒకటి, ఇది 272 ఒకటి. ఒరిజినల్ గా తను ఇచ్చేది 256, ఇది 272 అవుతుంది. చూడండి ఒకసారి క్యాలిక్యులేట్, డిఫరెన్స్ చేసుకోండి. 272 మైనస్ 256 6. వెరీ గుడ్ గౌతమ్. అరే ఇప్పుడు ఐకాన్ వాళ్ళు కూడా పేర్లు నాకు అవగాహన లేదుగా, ఎవరికి ఉండవు పేర్లు, అవగాహన ఉండవు. సో పని చేయి, మీ పేర్లు పెట్టండి. సార్ నా పేరు ఇది, నేను ఐకాన్ పెట్టండి, నేను మీతోనే మాట్లాడతాను. మా పిల్లలు అలవాటు కాబట్టి, ఇప్పుడు సూపర్ 60 పిల్లలు ఉన్నారు, వాళ్ళ అలవాటు కొన్ని పేర్లు ఉంటాయి, అన్ని గుర్తుండవు. 120 మంది ఉన్నారు క్లాసులో, మా ఉంటే 10 పేర్లు గుర్తుంటాయి. నరేంద్ర వెరీ గుడ్. ఓకే నరేంద్ర వెరీ గుడ్. రివిజన్ సంగతి మాకు ఇంకా ఏం చెప్పలేదురా. సుహాస్ ఓకే వెరీ గుడ్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ అర్థమైందా? నరేంద్ర, సుహాసు రైట్, జగదీష్ సరే కప్పు మందే పోరా, రాహుల్ ఓకే రైట్. ఇది 16. నెక్స్ట్ పాయింట్. ఓకే, ఇది మంచి క్వశ్చన్. నీ పేరు పిలవద్దా ఊరిని? అదేంటా, కొంతమంది ఏమో పేరు పిలవమంటున్నారు, కొంతమంది ఏమో పేరు పిలవద్దు అంటున్నారు.
అవన్నీ ముఖ్యం కాదురా, ప్రాబ్లం ముఖ్యం, పేర్లు ముఖ్యం కాదు. తనుష్ వెంకట సాయి అట్లనే అలానే. వెరీ గుడ్. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ ఒకటి చూడండి సార్. సోర్స్ ఇది, అబ్జర్వర్ ఇది. అంటే లాస్ట్ బిఫోర్ ఇయర్ మన విట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. నేను చెప్పే 2-3 క్వశ్చన్స్ విట్ టు SRM లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇది VS is equal V/10, VO is equal V/10. రైట్. ఇప్పుడు అప్రోచ్ కాబట్టి ఏమవాలి, ఫ్రీక్వెన్సీ పెరగాలి. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అపరెంట్ ఫ్రీక్వెన్సీలో పర్సంటేజ్. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఒక అబ్జర్వరు, ఒక సోర్స్ ఆఫ్ సౌండ్, ఇద్దరు కూడా దే ఆర్ అప్రోచింగ్. ఓకే, ఐకాన్ వాడు వినండి అందరూ. అప్రోచింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎంత స్పీడ్ తోటి? V/10. V అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్. ఇప్పుడు వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్? ఇద్దరు అప్రోచ్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కామన్ రాయాలి, F డాష్ is equal F into V plus V0 by V minus V. వెరీ గుడ్. ఇప్పుడు F డాష్ by F is equal V డివైడ్ చేస్తే 1 plus V0 by V by 1 minus V0 by V. నరేంద్ర, తనుష్, తేజదీప్. V0 by V అంటే 1 plus 1/10. VS by V 1 minus 1/10. This is equal 11/10 into 10/9. 10 can cancel. 11/9. Okay. Into 100. 100 వేస్తే into 100 వేస్తే పర్సంటేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఫ్రాక్షనల్ చైన్ -1 రెండు వైపులా మనం 11/9 -1 చేసుకుంటాం. అంటే 2/9. ఇప్పుడు డెల్టా F/F 2/9 అవుతుంది. ఇంటూ 100 పర్సెంటేజ్ వేసుకో. నియర్లీ 11.1 22.2% ఇంక్రీజెస్. వెరీ గుడ్ నరేంద్ర, అదర్ పీపుల్. 22.2% ఇంక్రీజ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ పాయింట్, రిసీడింగ్ అయితే డిఫరెన్స్. ఓకే, అట్లానే రిసీడింగ్ అయితే మైనస్ చేస్తాం. ఇది -/+ చేస్తాం రిసీడింగ్. ఒకవేళ ఇదే ప్రాబ్లం రిసీడింగ్ అడిగా అనుకోండి, సేమ్ ప్రాబ్లం ఒకవేళ రిసీడింగ్ ఇలా మూవింగ్ అవే, ఇప్పుడు డిక్రీజ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ డిక్రీజింగ్.
f dash is equal f into v minus v naught by v plus vs. So f dash by f is equal to 1 minus v naught by v by 1 plus vs by v. To try and calculate in receding model, they are away. Receding ఎంత వస్తుంది తగ్గుతుంది. ఇప్పుడు తగ్గుతున్నప్పుడు 1 minus v naught by v అంటే 1 by 10, 1 plus 1 by 10, this is equal 9 by 10, this is equal 11 by 10, that is equal 9 by 11. Okay, right, very good. So ఇప్పుడు f dash by f minus 1 అంటే fractional change అవుతుంది. This is called fractional change అంటాం. అంటే delta f by f is equal 9 by 11 minus 1 అంటే minus 2 by 11. Percentage delta f by f into 100 is equal minus 2 by 11 into 100. Nearly 9.99 minus 18.2%. The minus indicates decreasing roughly. The minus indicates they are decreasing. Okay, completed. Okay, right? Next problem. So ఇక్కడ మనకి this is a circle, source rotating, velocity of source is equal the radius r is equal 2 meters, omega is equal 15 radian per second. ఇక్కడ ఒక రికార్డర్ మూవ్ అవుతుంది, డిటెక్టర్. దీని యాంప్లిట్యూడ్ 2 meters, దీని ఫ్రీక్వెన్సీ 15 by pi radians per second. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది. రైట్. సోర్స్ ఏ దగ్గర ఉన్నప్పుడు దీని ఫ్రీక్వెన్సీ
F0 660 hertz. దీని ఫ్రీక్వెన్సీ 660 hertz. Velocity of sound in air 300 meter per second. సోర్స్ ఇక్కడ ఉంది. సోర్స్ ఏ దగ్గర ఉన్నప్పుడు డిటెక్టర్, ఈ డిటెక్టర్ ఇక్కడ ఉంది. సపోజ్ దీని పేరు మార్చుకున్నాం, ఎఫ్ ఈ డి. డిటెక్టర్ ఎక్కడ ఉంది? డిటెక్టర్ లైస్ హియర్. అంటే సోర్స్ అంటే ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది. కౌంటర్ క్లాక్ పాయింట్ జాగ్రత్తనండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నరేంద్ర, ఆల్ ఐకాన్ స్టూడెంట్స్ ప్లీజ్ హియర్. మనం విడివిడిగా రెండింటికి అప్లికేషన్స్ చెప్పాం. ఏది? సింపుల్ హార్మోనిక్ మోషన్, రొటేటరీ మోషన్. ఇప్పుడు రెండు కలిపి ఉన్నాయి. ఏంటిది? ఒక సోర్సు గుండ్రంగా తిరుగుతుంది, క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఇట్ ఈస్ రొటేటింగ్ ఇన్ క్లాక్ వైజ్. ఓకే, క్లాక్ వైజ్ లో తిరుగుతున్నప్పుడు అది ఏ దగ్గర ఉంది? డిటెక్టర్ ఒకటి ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉంది, అది డి దగ్గర ఉంది. ఇది ఇలా తిరిగేటప్పుడు స్పీడ్ ఆఫ్ సౌండ్ 300 మీటర్ పర్ సెకండ్. దీని ఫ్రీక్వెన్సీ 660 హెర్ట్జ్. దీని రేడియస్ 2 మీటర్స్. దీని ఒమేగా 15 రేడియన్స్ పర్ సెకండ్ రొటేషన్. ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్, ఆంప్లిట్యూడ్ 2 meters అండ్ ఒమేగా is equal 15 pi radius per second. సో వాడు ఏమడుగుతాడు? ఫైండ్ ద మాక్సిమం అండ్ మినిమం ఫ్రీక్వెన్సీస్ రికార్డెడ్. అంటే సోర్స్ ఇక్కడ ఉంది, డిటెక్టర్ ఇక్కడ ఉంది. వాట్ ఈస్ ద మినిమం ఫ్రీక్వెన్సీ అండ్ మాక్సిమం ఫ్రీక్వెన్సీ రికార్డ్ కౌంటర్ క్లాక్ వైజ్. అంటే ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ డిటెక్టర్ ఇక్కడ ఉంది. ఇది ఇలా తిరిగి వస్తుంది, ఇది ఇలా పైకి వెళ్ళి కిందకి వస్తుంది. అంటే ఎక్కడైనా అప్రోచింగ్ జరిగేటప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, రిసీడింగ్ అయ్యేటప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఇప్పుడు సోర్స్ డిటెక్టర్ కదా, అబ్జర్వర్ ఒమేగా, ఏ అంటే 2, ఒమేగా అంటే 15/π, అంటే సుమారు 30/π. దీని వాల్యూ సోర్స్ వాల్యూ. ఇక్కడ కూడా R ఒమేగా, R అంటే 2, ఒమేగా అంటే 50, దట్ ఈస్ ఈక్వల్ 30 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ కూడా 30/మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ కావాలి. మాక్సిమం ఎక్కడొక్కడ స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది ఏ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఇది బి దగ్గర ఉంది. ఇది ఇలా కంటిన్యూస్ గా తిరిగేటప్పుడు ఇది పైకి వెళ్ళి కిందకి వస్తుంది. మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ. సో ఇది 15/2π ఒమేగా. ఒక్క నిమిషం. ఇది ఫ్రీక్వెన్సీ. 1 minute అడ్జస్ట్. ఫ్రీక్వెన్సీ 15/2π పర్ సెకండ్. అప్పుడు ఒమేగా ఎంత అవుతుంది? 2πf అవుతుంది. అంటే 15/2π. 2π క్యాన్సిల్. అప్పుడు ఏ ఒమేగా, a into 15, ఇది కూడా 30. సో దిస్ ఆల్సో బికమ్స్ 30. సో వెలాసిటీ ఆఫ్ ద అబ్జర్వర్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు 30 మీటర్ పర్ సెకండ్. అంటే ఏ ఒమేగా కావాలి. వెలాసిటీ ఇస్ ఈక్వల్ ఏ ఒమేగా. ఇది కూడా 30. ఓకే, వాడు ఇచ్చిన ఆన్సర్స్ నేను రాస్తున్నాను. ఒక నిమిషం. వాడు ఇచ్చిన ఆప్షన్స్ రాస్తున్నాను ఇక్కడ. ఒకటి 680, 380 ఒక ఆప్షను. రెండో ఆప్షను 733, 600 రెండు ఆప్షన్. ఈ రెండిట్లో మాక్సిమం మినిమం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ అండ్ మినిమం ఫ్రీక్వెన్సీ. మాక్సిమం ఫ్రీక్వెన్సీ అండ్ మినిమం ఫ్రీక్వెన్సీ.
మాక్సిమం ఫ్రీక్వెన్సీ అంటే అప్రోచింగ్, మినిమం ఫ్రీక్వెన్సీ అంటే రిసీడింగ్. సార్ మళ్ళీ ఒకసారి ప్రాబ్లం చెప్తాను, దయచేసి అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా వినండి. సోర్స్ ఫ్రీక్వెన్సీ 660 Hz, సోర్స్ ఫ్రీక్వెన్సీ 660, వెలాసిటీ ఆఫ్ సౌండ్ 300 మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆఫ్ సోర్స్ 30 r-ω పరంగా, వెలాసిటీ ఆఫ్ అబ్జర్వర్ అది కూడా 30 వచ్చింది. మాక్సిమం అండ్ మినిమం ఫ్రీక్వెన్సీస్. సెకండ్ ఆప్షన్ వెరీ గుడ్. ఈ ఆన్సర్స్ వెలాసిటీ ఒకటే కాబట్టి టైం పీరియడ్ ఒకటే. ఇక్కడ వెలాసిటీ ఒకటే, ఇక్కడ కూడా వెలాసిటీ ఒకటే కాబట్టి టైం పీరియడ్ ఒకటే. అంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇక్కడికి వస్తుంది. రైట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ గణేష్. ఓకే రైట్. అంటే టైం పీరియడ్ కూడా ఈక్వలే, టైం పీరియడ్ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఇక్కడికి వస్తుంది. సో టైం పీరియడ్ విల్ బి సేమ్, టైం పీరియడ్ కూడా ఈక్వల్. ఓకే చేద్దాం, ఆన్సర్ చేద్దాం. రాంగ్ వచ్చిందా? రాదు రాదు, ఇంకోసారి చెక్ చేయి వస్తుంది ఆన్సర్. అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి జాగ్రత్తగానండి. సెకండ్ ఆప్షన్ వస్తుంది అంటే ఒకసారి అన్ని తిప్పేస్తాను నేను. ఇప్పుడు ఒరిజినల్ గా ఇక్కడ ఇలా స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇది నిదానంగా ఇలా వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి వస్తుంది. అంటే ఆసిలేషన్ దీనికి బట్టే టైం పీరియడ్, దీనికి బట్టే టైం పీరియడ్ ఒకటే, బికాస్ వెలాసిటీ ఒకటే, ఆంప్లిట్యూడ్ కూడా ఒకటే 2, ఇక్కడ 2, రేడియస్ ఒకటి. జాగ్రత్తగా చేసి చూడండి ఆన్సర్స్. అంటే ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి వస్తుంది, అంటే ఇది రెస్ట్ లో ఉన్నట్టేగా. ఇట్ ఈస్ ఇన్ రెస్ట్. రైట్, ఇక్కడ ఇది రెస్ట్ లో ఉంది, ఇక్కడ F is equal F dash is equal F0 into డిటెక్టర్ రెస్ట్ లోకి వచ్చేసింది, అంటే V plus 0 by V plus Vs. అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర రెస్ట్ లో ఉన్నట్టు. ఇప్పుడు F dash అంటే 660 300 by 300 ప్లస్ ఒక 30 330 అంటే 660 into 300 by 330 క్యాన్సిల్ 33 20 అంటే ఇది 600 Hz. వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి చరణ్, అందరూ కూడా ఒకసారి వినండి. ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ లో వెలాసిటీ 0, ఇక్కడ 0 వస్తుంది, అప్పుడు ఈ సోర్స్ మూవింగ్ అవే. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి సోర్స్ ఇక్కడికి వస్తుంది, కానీ ఇతను రెస్ట్ లోకి వస్తాడు అబ్జర్వర్, బట్ అప్రోచింగ్. బట్ అప్పుడు ఏం చేస్తామంటే F2 is equal F into V plus 0 by V minus Vs.
V minus S. F2 is equal, F అంటే 600, 660 into V అంటే 300 by 300 minus 30. Slow rate పర్లేదు. So this is equal 660 into 300 by 270 cancel. ఎంత వస్తుంది చూడండి, క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి ఒకసారి. క్యాలిక్యులేటర్ పెట్టుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 660 into 30 divided by 27, 733. This is equal 733 degrees. మంచి క్వశ్చన్ ఇది, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. ఒకవేళ డిఫరెన్స్ బీట్స్ అడిగాడు అనుకోండి, ఇదే క్వశ్చన్ లో బీట్స్ అడిగాడు అనుకోండి, పైనేమో 733, కిందేమో 600, అంటే 133 ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటుంది. 133 ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్. సో ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ delta F is equal 733 minus 600, that is equal 133 edges, top and bottom. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. కొద్దిగా నెక్స్ట్ ప్రాబ్లం కొద్దిగా పెద్దది, కొద్దిగా సో సారీ మనం ఈ ప్రాబ్లం కూడా ఒకసారి జాగ్రత్తగా రండి. ఇంకా సోర్స్ ఆఫ్ సౌండ్ ఇలా రొటేట్ అవుతుంది. ఇది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ a స్క్వేర్ అనే సర్కిల్. దీని మీద సోర్స్ ఆఫ్ సౌండ్ O 335 by 6√3 మీటర్ పర్ సెకండ్ తో సోర్స్. రైట్, సౌండ్ ఏముందిరా, ఫ్యాన్ ఏం లేదు సౌండ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ సెంటర్ ఓ, దీని కోఆర్డినేట్స్ 2r, 0. దీని కోఆర్డినేట్స్ ఇప్పుడు ఇది ఆరిజిన్ 0, 0. ఇది 60 degrees. ఇది కూడా ఇది √3r, ఇది కూడా √3r. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. అబ్జర్వర్
speed of sound 330 meter per second. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చెప్తా జాగ్రత్తగా. డయాగ్రామ్ వేసాను, క్వశ్చన్ చెప్తా. ఒక సోర్స్ ఆఫ్ సౌండ్, a source of sound rotating along the circumference of a circle, equation x square plus y square is equal r square. దాని స్పీడ్ ఎంత? 330 f by 6 స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? 330 మీటర్ పర్ సెకండ్. గుండ్రంగా తిరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం విన్నాం. అబ్జర్వర్ ఉన్నాడు, ఎక్కడ? రెస్ట్ లో ఉన్నాడు. ఎక్కడ? ఓ దగ్గర ఉన్నాడు. మ్యాథమెటికల్ గా ఎంత డిస్టెన్స్? నియర్లీ 100 స్టార్స్ చెప్పాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అబ్జర్వర్ 2r లో ఉన్నాడు, అంటే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ 0. ఇక్కడ ఉన్నప్పుడు అంటే సోర్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ √3r. ఓకే, ఇప్పుడు వాడు ఏమడిగాడంటే, క్వశ్చన్ ఏమడిగాడంటే find the coordinates of source when observer receives the maximum sound. Question jaagta. Find the coordinates of source of sound. Source of sound when the observer receives the maximum sound. Question mali cheptanu. Find the coordinates of source of sound when the observer receives maximum sound. This question, right? అంటే దీని కోఆర్డినేట్స్ అంటే దీని కోఆర్డినేట్స్ కావాలి. ఇది 60 degrees ఇచ్చాడు, తర్వాత 30 degrees ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం సైంటిఫికల్ గా గమనించాలి. అంటే సౌండ్ ఇక్కడ సౌండ్ చేసి అనుకున్నాం బాగా, అందరూ జాగ్రత్తగా ఆ ఐకాన్ సూపర్ 60 ఎవరున్నా సూపర్ 60 ఇద్దరు ఉన్నారు క్లాస్, అందరూ కూడా జాగ్రత్తగా. ఇక్కడ మనం సౌండ్ చేసాం, హారని కొట్టాం. ఈ సౌండ్ ఇక్కడికి వెళ్ళి చేరే లోపల వీడి ఇక్కడి నుంచి ముందు కిందకు వస్తాం దూరం, అంతేగా. సౌండ్ స్పీడ్ ఎక్కువ. జాగ్రత్తగా వినండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ సౌండ్ చేశాడు, చేసినప్పుడు సౌండ్ ఏమో ఇలా వెళ్తుంది, అబ్జర్వర్ ఇక్కడికి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ఇక్కడ రీచ్ అయ్యే లోపల అబ్జర్వర్ ఇక్కడికి వచ్చాడు. ఈ సోర్స్ అనేది ఇక్కడికి వచ్చాడు, పి అనే పాయింట్ అనేది వచ్చింది, సౌండ్ వెళ్ళి ఇక్కడికి వచ్చింది, అంతే కదా. అంటే ఇక్కడ హారన్ కొట్టిన వెంటనే ఇక్కడ రెస్ట్ లోనే ఉన్నాడు అనుకోతాను, నో ప్రాబ్లం, సౌండ్ వెళ్ళిపోతుంది, చేరుతుంది. సౌండ్ తో పాటు అతను మూవ్ అవుతున్నాడు. హారన్ అంటే కొట్టగానే సౌండ్ అక్కడికి వెళ్ళింది, చేరే లోపల అబ్జర్వర్ పి అనే పాయింట్ వచ్చాడు. ఇది అంటే సౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యే టైం ఎంత? టైం టేకెన్ ఫర్ సౌండ్, సౌండ్ కు పట్టే టైం ఎంత? టైం ఈజ్ ఈక్వల్ velocity equal to distance by time, distance by velocity. Distance అంటే ఇది √3r, velocity అంటే meter. ఓకే, ఇక్కడ ఈ టైం లోపల, ఈ సేమ్ టైం లోపల వాట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద సోర్స్, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సోర్స్, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సోర్స్ ఇన్ దిస్ టైం s dash is equal
distance. Velocity is equal distance by time. Distance is equal velocity into time. Velocity of source enta 330 pi by 6 root 3 into time root 3 r by 330. 330 cancel. Root 3 cancel. Okay. Enter. This is equal pi r by 6. ఇది డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ అంటే ఇది ఇక్కడ నుంచి యాంగిల్ ఎంత? let be angle. Angle is equal arc length by radius vector or cancel 5 by 6 అంటే 30 degrees. ఇది 30 degrees. చాలా ఎక్సలెంట్ ప్రాబ్లం, అద్భుతమైన ప్రాబ్లం. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఏం లేదు. సో పార్టికల్ ఇక్కడికి వచ్చింది. దీని x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ అంటే దీని x కోఆర్డినేట్ ఇది, దీని y కోఆర్డినేట్ ఇది. అంటే పక్కన మనం దాన్ని రాస్తే డయాగ్రమాటిక్ గా దాన్ని రాసుకుంటే ఇది 30 degrees, ఇది 60 degrees. ఇది కూడా 30 అంతేగా, ఇది మొత్తం 60, ఇది కూడా 30. ఇక్కడ నుంచి ఇక్కడికి 30 అంటే పాయింట్ ఇక్కడ ఉంది. ఇది y కోఆర్డినేట్, ఇది x కోఆర్డినేట్. వెరీ గుడ్, వెరీ గుడ్ నరేంద్ర, తేజదీప్. ఓకే, తేజదీప్ ఇప్పుడు ఎంత x కోఆర్డినేట్ ఎంత, y కోఆర్డినేట్ ఎంత? y sin 30 is equal y by r. Y is equal r by 2. ఓకే, చెప్తాను ఒక్క నిమిషం, మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక్క నిమిషం. అట్లానే cos 30 x by r అంటే root 3 by 2 r is equal to x. సో కోఆర్డినేట్స్ root 3 by 2 r and r by 2. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదంతా జస్ట్ మ్యాథమెటికల్ గా మనం చెప్పుకునేదే, ఫిజిక్స్ లో ఇక్కడ ఏమీ లేదు. రైట్, నువ్వు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర హార్న్ కొట్టింది, హార్న్ వచ్చింది, సౌండ్ వచ్చింది. సౌండ్ డైరెక్ట్ గా వెళ్ళి అబ్జర్వర్ ని చేయాలి. అంటే ఇక్కడ అబ్జర్వర్
ఈ లోపల ఈ టైం లోపల ఈ సోర్స్ కొద్ది దూరం ట్రావెల్ అయింది. ఎక్కడ దాకా వచ్చింది అనుకుందాం? ఈ దాకా వచ్చింది. ఇది డిస్టెన్స్, ఇది తీటా. సో ఇక్కడ తీటా వస్తుంది. తీటా ఇస్ ఈక్వల్ ఆర్క్ లెంగ్త్ ఏపీ బై రేడియస్ వెక్టర్. ఏపీ బై రేడియస్ వెక్టర్, రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సౌండ్ రావడానికి పట్టిన టైం ఎంత? టైం ఈజ్ ఈక్వల్ వెలాసిటీ బై డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ అంటే √3r బై వెలాసిటీ కేసాం 330. ఇది సౌండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి పట్టిన టైం. ఈ టైం లోపల సోర్స్ ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సోర్స్ ట్రావెల్డ్ డిస్టెన్స్ ఏపీ ఈజ్ ఈక్వల్ అంటే డిస్టెన్స్ వెలాసిటీ డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఇంటూ టైం. వెలాసిటీ ఆఫ్ సోర్స్ ఎంత రాసాం? 336√3 బై ఇది వెలాసిటీ. టైం ఇది √3r బై 330. 330 క్యాన్సిల్. √3 క్యాన్సిల్. ఎంత వచ్చింది? బై r బై 6 వచ్చింది. ఏంటది? ఏపీ అనేది r బై 6 వచ్చింది. నాకు యాంగిల్ కావాలి, చిన్న ఆర్క్ సెక్టర్, ఆర్క్ లెంగ్త్ బై రేడియస్ సెక్టర్. ఏపీ అంటే ఎంత? బై 6r బై r. r క్యాన్సిల్. బై 6 అంటే ఓకేనా? తేజ్దీప్, చరణ్. అంటే సౌండ్ ఏ దగ్గర నుంచి సౌండ్ ఇక్కడికి వచ్చే లోపల సోర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అంటే ఏ నుంచి ఓకి సౌండ్ కు పట్టిన టైము, ఏ నుంచి పి సోర్స్ పట్టిన టైము రెండు ఈక్వలే. వెరీ గుడ్. ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎక్సలెంట్, చక్కగా చెప్పారు, చేశారు. దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఉంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్. దీంట్లోనే క్వశ్చన్ చూడండి ఒకసారి. మాక్సిమం ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్. మాక్సిమం ఫ్రీక్వెన్సీ హర్డ్ బై ద అబ్జర్వర్. maximum frequency heard by observer. Formula answer. ఒకటి 6√3 by 6√3 minus 5 into f. రెండు ఆన్సర్. 6√3 by 6 minus 5 into రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. మాక్సిమం ఫ్రీక్వెన్సీ.
First option or second option? Approaching. This is equal approach. F1 is equal F into V by V minus Vs. నరేంద్ర చేయండి ఒకసారి. శ్యామ్ మందిర్ లక్ష్మణ్ డి. ఆప్షన్ 1 రావాలి. ఐఎస్ వెలాసిటీ F into 330 by 330 minus 330 by 6 root 3 pi. కావాలి. F into 6 root 3 by 6 root 3 minus pi. ఎఫ్ వేయలేదు కదా, ఎఫ్ వాల్యూ ఇవ్వాల. ఎఫ్ని ఎఫ్ గానే ఉంచాడు, ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇవ్వలేదు, దాన్ని ఎఫ్ గానే తీసుకున్నాం. ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఒకవేళ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చాడు 100 200 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా? ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. ఇందులోనే ఇంకొక పాయింట్ మనం జాగ్రత్తగా వినండి. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఇంకొక ప్రాబ్లం, ఇది మాక్సిమం ఫ్రీక్వెన్సీ అడిగాడు. క్వశ్చన్ చూడండి. మాక్సిమం వేవ్ లెంగ్త్ అబ్జర్వ్డ్ అంటే లాంబ్డా కావాలి సార్. maximum wavelength observed. Answer 6 root 3 minus pi by 6 root 3 into V by F. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ 6 root 3 plus pi by 6 root 3 into V by F. జాగ్రత్తగా చూసి తొందరగా అందరూ చేయండి ప్లీజ్. టు ఆల్ పీపుల్. ఒకగా మిగతా సైలెంట్ కూర్చోండి. Take your own time.
ఓకే, జనరల్ గా లాంబ్డా ఇస్ ఈక్వల్ v by f dash. Lambda dash is equal. General lambda dash is equal v by f dash. Lambda original wavelength, ఇది apparent wavelength. So v by f dash అంటే f into ఇలా రాసాం. Six root 3 by 6 root 3 minus 5. Lambda dash is equal v అంటే 6 root 3 minus 5 by 6 root 3 into v by f. v by f అంటే you can take as lambda, original wavelength. So v by f ni you can take as original wavelength, lambda naught. ఓకేనా? వెరీ గుడ్. అరే ఇప్పుడు చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు సిఐపి పేర్లే గుర్తున్నాయి ఎక్కువ. ఇప్పుడు ఐకాన్ ఆ పేర్లు పిలుస్తుంటే ఐకాన్ వాడు ఫీల్ అయిపోతున్నాను. సిఐపిలా ఐకానా కాదు ఫస్ట్ కావాల్సింది, సబ్జెక్ట్ ఉందా లేదా ఇంపార్టెంట్. పేర్లు ఎవరు గుర్తుంటే క్లాస్ లో కూడా పేర్లు పిలుస్తారు, ఎవరి పేర్లు గుర్తుంటే వాళ్ళ పేర్లు పిలుస్తారు సహజంగా. దాని గురించి ఫీల్ అవ్వద్దు, ప్రాబ్లం అర్థమైందా లేదా చూడండి. నేనే కాదు ఏ సార్ అయినా అంతే. ఐకాన్ సార్ అన్నాడు, ఆయన ఐకాన్ పేర్లు వస్తాయి. అట్లానే ఉదయ్ ఎవరిని పిలవడం అట్లా. ఇప్పుడు నేను సూపర్ 60లో ఉన్నప్పుడు సూపర్ 60 పిల్లలు 10 మంది గుర్తు, హర్షార్థను, లోకేష్, సతీష్, వీళ్ళు గుర్తుండేవాడు. అఖిలు, వాళ్ళ పేర్లే పిలుస్తుంటాం సహజంగా. అంత మాత్రం సిఐపిలు ఇద్దరు కలిసి కూర్చున్నారు అనుకోండి, వాళ్ళ పేర్లు ఎక్కువ పిలిస్తే వీళ్ళ మీద ప్రేమ లేనట్టు కాదు, అందరికీ మీద ప్రేమ ఉన్నట్టే. అందరూ బాగా నేర్చుకోవాలి. రేపు సూపర్ 60ని దాటి సిఐపిలు వాడు రావచ్చు, సిఐపిలు దాటి ఐకాన్ వాడు కూడా రావచ్చు, ఎవడేం చెప్పలేము. రేపు భవిష్యత్తులో ఎగ్జామ్ లో ఐకాన్ కూడా చూసుకోవచ్చు సిఐపిఎల్ కన్నా, వీ కెనాట్ సే. కాబట్టి దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోమాకండి. నా పేర్లు ఏవి గుర్తుంటే మైండ్కి అప్పుడు ఒకట. రిత్విక్ బాగా అలవాటు, రిషేంద్ర బాగా అలవాటు. రిషేంద్రనే ఓపెన్ చేశాను ప్రతిరోజు, మిగతా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మరి ఏం చేయాలి, ఎవరో ఒకరిని ఓపెన్ చేయాలి అట్లా, లేకపోతే మనకు క్లారిటీ తెలియదు. అందుకని స్టాండర్డ్ గా ఒకరిని పెట్టుకుంటాం. రిషేంద్ర అలవాటు కాబట్టి రిషేంద్రే ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు అల్తాఫ్, రిత్విక్, ఆకాష్ బొమ్మాడి, వీళ్ళ పేర్లు ఉన్నాయి. అందరూ పర్ఫెక్ట్ గా చేస్తారు, నో ప్రాబ్లం, అందరూ ఎక్సలెంట్. పేర్లు గుర్తులు. అప్పుడు నువ్వేం చేయాలి, ఆన్సర్ పెట్టావు కింద టప్ ఈ పేరు పెట్టి. ఇప్పుడు తేజ్దీప్ ఉన్నాడు, చరణ్ ఉన్నాడు, చరణ్ పెడతాడు, తేజ్దీప్ పెడతాడు, వాళ్ళు అలవాటు అయిపోయారు. ఓకే, వాళ్ళు ఏ సెక్షన్ పర్ఫెక్ట్ గా తెలియదు అట్లా అనమాట. సాయి ఉన్నాడు, ధనుష్ ఉన్నాడు, ధనుష్ పెడతాడు, అట్లా అలవాటు. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ లో కమల్నాథ్ రెడ్డి, రాజేష్, హితేష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ సెక్షన్ నాకు తెలియదు, పేర్లు గుర్తుంటాయి. సూపర్ 60 సిలబస్ ఇంకా టైం ఉందిరా, టైం. మీరు డిసెంబర్ కంబైన్ అవుతారు ఇద్దరు. ఇప్పుడు వెళ్దామా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా? కార్తీక్ ఏదో డౌట్ చెప్పాడు, ఒక్క నిమిషం. కేదార్ ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇది అయిపోయిందా? ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంది, ఇందులో అనదర్ క్వశ్చన్ ఉంటుంది ఇంపార్టెంట్. ఇది కూడా ఫైండ్ ద coordinates, find the coordinates of source at minimum frequency, అంటే మాక్సిమం ఫ్రీక్వెన్సీ కింద కోఆర్డినేట్స్ కట్టాం. √3/2 r √3/2 r r/2. ఇప్పుడు మినిమం ఫ్రీక్వెన్సీ కట్టాలి అంటే ఇదే ప్రాబ్లం గుర్తుందిగా, ఇక్కడ వేసాం ప్రాబ్లం. ఇది 2r 0, ఇది కూడా అంతే. దిస్ ఇస్ ఆల్సో కెన్ బి టేకెన్ యాస్ √3r. ఇటువైపు అయితే మాక్సిమం, ఇటువైపు అయితే మినిమం, దూరంగా వెళ్ళిపోతున్నాడు.
ట్రై చేస్తాం ఇందాకలాగానే మనం కూడా ఇక్కడ ట్రై చేయొచ్చు. ఈ మొత్తం కూడా 68. ట్రై చేసుకోండి, కోఆర్డినేట్స్ ట్రై చేయండి. అరే కాదు కాదు, పైన కాదు, కింద వైపు. పైన వేరే, కింద వరకు. 90 అంటే ఇది జరగాలి ఇట్లా. సౌండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా అంతే కదా, ఇట్లా వచ్చింది. ఇక్కడ అరిచినప్పుడు సౌండ్ ఇలా వెళ్తుంది. అంటే మినిమం అంటే కొద్దిగా ముందుకెళ్ళాలి. గో ఫార్వర్డ్. ఇక్కడ ఇట్లా ముందుకు వస్తున్నాడు, ఇక్కడ సౌండ్ చేస్తే ఇక్కడికి అప్రోచింగ్ కాబట్టి మాక్సిమం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ దూరంగా రిసీడింగ్. అరే ఆ రివిజన్ సంగతి నాకు ఐడియా సాయి, నాకు ఐడియా లేదు. రివిజన్ సంగతి మాకేం చెప్పలేదు. ఎవరైనా ఆబ్సెంటీస్ అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదన్నా రివిజన్ చెప్తారేమో తెలియదు. క్లారిటీగా మాకేం చెప్పలేదు. చూద్దాం. రివిజన్ అంటే మళ్ళీ మొత్తం చెప్పడం అంటే 4 నెలలు అయింది. ఆల్మోస్ట్ మార్చి చెప్తున్నాం. అది పాసిబుల్ అవుతుందని అనుకోవట్లేదు. నా విజన్ ప్రకారం మరి ఎట్లా చెప్తారో తెలియదు. సబ్ టాపిక్స్ అని చెప్తారు. ఓకే రైట్. ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అప్రోచింగ్ మినిమం, అంతేగా. ఇది ఇక్కడి చేరే లోపల ఇది కొద్ది ముందుకు వస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ బి అనే పాయింట్ దగ్గర ఉన్నప్పుడు సౌండ్ రీచ్ అయ్యే లోపల ఇది కొద్దిగా ఇలా వస్తుంది. దిస్ ఇస్ ద డిస్టెన్స్ పార్ట్. ఏదో ఎస్ అంటాం. ఈ యాంగిల్ తీటా. సో తీటా ఇస్ ఈక్వల్ SB by R. ఇక్కడ వస్తాను. లెట్స్ హియర్. సేమ్ టైం ఇక్కడ నుంచి సౌండ్ ఇక్కడ దాకా రావడానికి టైం BP కి టైం ఎంత? టైం ఇస్ ఈక్వల్ √3R బై వెలాసిటీ. ఇందాక వేసాక 300 బై V అనుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి టైం BP కి పట్టే డిస్టెన్స్ VS is equal distance is equal velocity by time. Velocity into time. V into T. T అంటే √3R by V. చూడండి ఒకసారి. పై ఉన్నట్టుంది అక్కడ ఆన్సర్ 330 π by 6 ఈ 330 velocity of source into T. ఇది 330 π by 6√3 into √3R by 330. So again 330 cancel, √3 cancel, by R by 6. So theta is equal pi R by 6 into R cancel. So theta is equal 30. ఇది కూడా
30 degrees అంటే కరెక్ట్ గా ఇలా వచ్చేస్తుంది 90 వచ్చింది. ఇలా మనం కరెక్ట్ ఇలా వస్తుంది. So coordinates find out. Find the coordinates. Anybody answer? ఎండ్ చేయడానికంటే కనీసం 10:30 దాకా చెప్పాలి. ఒక ప్రాబ్లం చెప్పేసి మీరు కోఆర్డినేట్స్ వచ్చాయా? 0 - r. వెరీ గుడ్ బన్నీ. అంటే ఇక్కడికి వచ్చింది ఇది y కోఆర్డినేట్ -r, ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి x కోఆర్డినేట్ is equal to 0. రైట్? ఓకే, ఒక లాస్ట్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఒక సోర్స్ ఆఫ్ సౌండ్. ఇది అబ్జర్వర్ బి, ఇది అబ్జర్వర్ ఏ. దీని వెలాసిటీ అంటే vs is equal to v. Sound velocity is equal to c. Find lambda a by lambda b. అంటే ప్రాబ్లం సారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఒక సోర్స్ ఆఫ్ సౌండ్. ఇది v స్పీడ్ లో వెళ్తుంది.
సౌండ్ వెలాసిటీ వచ్చి c. ఓకే, సౌండ్ వెలాసిటీ వచ్చి c. ఈ సోర్స్ ఆఫ్ సౌండ్ వెళ్తుంది. ఎలా వెళ్తుంది? అవే ఫ్రమ్ a టువర్డ్స్ b. a నుంచి దూరంగాను b వైపుకి వెళ్తుంది. అంటే ఇతను వినే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, ఇతను వినే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. కానీ ఫ్రీక్వెన్సీ సరగల, వేవ్ లెంగ్త్ సరిగా రేషియో. ఇంపార్టెంట్ మోడల్, సింపులే, ఇంపార్టెంట్. దీనికి ఆప్షన్స్ రాదు. 1 c by v, 2 c minus c by c plus c. ఆ మోడల్. ఓకే, జాగ్రత్తగా చేయండి అందరూ. ఐకాన్ పిల్లలు నరేంద్ర, తేజ్దీప్, లక్ష్మణ్. లేదా సి ప్లస్ సి బై సి మైనస్ సి అట్లయినా రావచ్చు. లేదా మూడో ఆప్షన్ సి ప్లస్ వి బై సి మైనస్ సి అని రావచ్చు. ఇప్పుడు ఏ వినే ఫ్రీక్వెన్సీ, సపోజ్ దీని ఫ్రీక్వెన్సీ f అనుకుందాం. అప్పుడు ఏ వినే ఫ్రీక్వెన్సీ fa is equal f into అబ్జర్వర్ రెస్ట్ లో ఉన్నాడు, v by దూరంగా వెళ్తున్నాడు, v by v plus s. fb is equal f into దగ్గరికి వస్తాడు, అప్రోచ్, కాబట్టి v by v minus s. మనకు తెలిసిన కామన్ ఫార్ములా లాంబ్డా is equal v by f. a lambda b is equal v by f. So what will be the answer? You can check it. Okay, ఇప్పుడు ఏంటి ఇక్కడ వేద్దాం. సో lambda a by lambda b is equal fb by fa. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సౌండ్ c, ఇక్కడ కూడా c, ఇక్కడ కూడా c, ఇక్కడ కూడా c, ఇది v. మార్చ ఇచ్చిన డేటా అనుగుణంగా మార్చ. ఎంత ఆప్షన్ fb by fa అంటే c plus v by c minus ఆప్షన్ 3. ఓకే, ఓకే, రైట్. సో ఈ రోజు మనం ఇక్కడ ఆపుదాం. ఇంకా కొద్దిగా మనం రైట్ మిగతావి మనకి చేయండి, కొద్దిగా సింపుల్ గా రివిజన్ చేసుకోండి మొత్తం. మళ్ళీ డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి జాగ్రత్తగా, బీట్స్, ఎకో, డాప్లర్ ఎఫెక్ట్, ఓపెన్ పైపు, క్లోజ్ పైపు మొత్తం ఎంటైర్ గా మొత్తం అంతా కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ వీక్ సిలబస్. జాగ్రత్తగా టాపిక్ వైజ్ గా రివిజన్ చేసుకోండి. ఓపెన్ పైపు, క్లోజ్ పైప్ అంటే ఆర్గాన్ పైప్స్, వెలాసిటీ, సౌండ్ డిటర్మినేషన్, బీట్స్, ఎకో, డాప్లర్ ఎఫెక్ట్, ఈ 5 టాపిక్స్ మీద ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా ఒక బిట్ గ్యారెంటీ వస్తుంది.
మొత్తం కంప్లీట్ వేవ్ మోషన్ అని చెప్పినట్టు గుర్తు, నేను విన్నట్టు గుర్తు కంప్లీట్. అంతకు ముందు అయితే మనకి మిగతా వేవ్ మోషన్ లో టాపిక్స్ అన్ని మనం కవర్ చేసాం ఫస్ట్ పాయింట్స్. సో సౌండ్ కొద్దిగా ఎక్కువ చేయండి, పాతవి ఇవే చేసుకోవచ్చు. టుమారో పేపర్ కూడా అది మనం వాళ్ళకి చెప్పాలి, మనకు తెలియదు. ముందు ఇదివరకైతే పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టట్లేదు. వేవ్ మోషన్ కంప్లీట్. రివిజన్ సంగతి మనకు ఐడియా లేదు. దీపక్ రివిజన్ ఎలా చేస్తారని ఒక ప్రోగ్రామ్ చెప్పారు, కానీ అది నాకు ప్రిన్సిపల్ గారు ఏం చెప్పలేదు. మ్యాక్సిమం ఉన్నప్పుడు కోఆర్డినేట్స్ చెప్పాను కదా, √3/2 r ఒకటి, r/2 ఒకటి. ఇందాక ప్రాబ్లం కదా, √3/2 r, ఇక్కడైతే అవుతుంది 0 r -r కింద. ఓకేనా? చెప్పాను మ్యాక్సిమం కోఆర్డినేట్స్ √3/2 r. కాలేజీ రీఓపెనింగ్ అనేది తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ నరేంద్ర, ఇన్ఫర్మేషన్ మనకేం తెలియదు, క్లారిటీగా తెలియదు ఎవరికి ఏంటి అనేది. దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే రైట్, ఓకే రైట్, ఓకే రైట్ రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. హ్యాపీ